ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం. అందరూ కూడా దేవుని మాటల్ని ధ్యానించి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటల్లో ఎదగాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను. ఎవరు వంక చూసి తన ఆత్మ ఎత్తుకొనుచున్నాడంట? దావీదుకి రాసిన కీర్తనలో తన మనసులోని తన ఆత్మతోటి తనకున్న బాధని దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. యెహోవా నీ దిక్కునకు అంటే దేవుని వైపు దృష్టి ఉంచి నేను చూస్తున్నాను, నా ఆత్మని నీ కోసం ఎత్తుకొనుచున్నాను. అంటే మన సమస్యలు మన జీవితంలో ఎన్నున్నా కూడా మన దృష్టి, మన కనుచూపు అనేది దేవుని వైపు ఉండాలి. అలాగే మన హృదయంలో ఆయన నీడ, ఆయన ప్రసెన్స్, ఇంకా ఆయన మాట, ఆయన వైపు మన ఆత్మ ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండాలి. ప్రభువా, ఈ హృదయం నీది, ఈ మాట నీది, నీ నీడగా నేను బతుకుతున్నాను, నా జీవితం అంతా నీ చేతుల్లో ఉంది, నా ఆత్మ ఎప్పుడెప్పుడు నిన్ను కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను అని అంతటి దేన స్థితిలో మన హృదయము దేవుని వైపు చూస్తూ ఉండాలి. అటువంటి రీతిగా మన జీవితాలు ఉండాలి. అటువంటి రీతిగా మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి. అటువంటి రీతిగా దేవునిలో ఎదగడానికి మనందరం కూడా సహాయం చేయాలి ఇతరులకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు యెహోవా మన జీవితంలో, మన వినికిడిలో ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, నీ శ్రేష్టమైన బంగారమైన పాదాలకి వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి, మా మనస్సు, మా ఆత్మ ప్రతిదీ కూడా ప్రభువా నీ వైపు చూడడానికి ప్రభువా, మా ఆత్మతోటి సత్యముతోటి ప్రభువా మా జీవితంలో కూడా ప్రభువా గొప్ప కార్యాలు చేయడానికి ప్రభువా ఈ వాగ్దానం ఎంతగానో మాకు సహాయం చేసే విధంగా మా జీవితాన్ని తీర్చిదిద్దండి. ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క మనస్సుని, ప్రతి ఒక్క ఆత్మని మీకు అప్పగిపుకుంటూ ఈ ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.